శ్రావణ్ కుమార్ 5 minutes. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక బడ్జెట్ ప్రజల యొక్క అంచనాలకు, ఆలోచనలకు, అవసరాలకు భిన్నంగా చాలా విషయాలలో పూర్తి స్థాయి పరిశోధన కానీ లేకపోతే సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్రోడీకరించడంలో విఫలమైనట్టుగా కూడా కనబడతా ఉంది. అధ్యక్ష, నేను ఐఎమ్ ఓన్లీ డ్రైవింగ్ based on the data that they have submitted or the reports that they have submitted to us, అధ్యక్ష. I humbly appeal to my colleagues, ఇద్దరు విప్లు ఉన్నారు, తర్వాత మంత్రి గారు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, దయచేసి మీరు నోట్ చేసుకొని ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ when they respond to us they will be able to clarify. వీళ్ళు అధ్యక్ష 2,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్స్ 24-25కు పెడితే యాక్చువల్గా అది అకంప్లిష్ అయింది 1.67 lakh crores అధ్యక్ష. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 25-26 అధ్యక్ష 2.29 lakh crores and what was accomplished is only 2.03 lakh crores అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 2.41 లక్షల కోట్లు పెట్టింది అధ్యక్ష. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేటువంటివి నేను సామెతలు ఎక్కువ వాడతా అధ్యక్ష, క్షమించాలో వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తుంది కంటలేను. చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా అసహేతుకతతో అసంబద్ధంగా అంచనాలు వేయకూడదు. ఒకసారి అంచనాలు వేసినట్టయితే ఒక 5% 10% వేరియన్స్ ఉండాలి, కానీ ఇంత పెద్ద ఎత్తున కన్సిస్టెంట్ గా వాట్ దే ఎస్టిమేట్ అండ్ వాట్ దే రివైజ్ అండ్ వాట్ యాక్చువల్స్, ఈ డిస్టార్షన్స్ అనేటువంటిది బడ్జెట్ మీద ప్రజలకు గౌరవం పోతుంది, బడ్జెట్ అమలు చేసేటువంటి ఒక బ్యూరోక్రసీ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన గౌరవం పోతుంది అనే ఒక విషయాన్ని దయచేసి వారు సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ ద సేమ్ సినారియో విత్ రిగార్డ్ టు ట్యాక్స్ రెవెన్యూ కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించిన అంశం కానీ అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున ఫిగర్లు పెడతా ఉన్నారు. బట్ మొత్తానికి వస్తేప్పటికీ పైన పటారంలోనే లొటారం అని చెప్పని సంవత్సరం అయిపోయేటప్పటికి వాట్ దే ఆర్ అల్టిమేట్లీ అకాంప్లిషింగ్ ఇస్ ఫార్ లెసర్ దెన్ వాట్ దే హ్యావ్ యాక్చువల్లీ ఎస్టిమేటెడ్, ఆర్ బడ్జెట్ ఎస్టిమేట్ లో కానీ రివైజ్ ఎస్టిమేట్ల కంటే తక్కువ ఉంది. తర్వాత అధ్యక్ష, ఒక ఘోరమైనటువంటి ఒక డౌట్ ను తప్పనిసరిగా ప్రభుత్వం క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష, ఇది వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది అధ్యక్ష. రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి 25-26కు 2,29,720 కోట్ల రూపాయలు. దాకరణ యూ కెన్ మేక్ అ నోట్ బల్మూర్ గారు. యాక్చువల్స్ అప్ టు January 2026 వరకు అధ్యక్ష వాట్ వాజ్ అకంప్లిష్డ్ వాజ్ ఓన్లీ 1,38,371 crores అధ్యక్ష. అంటే నాట్ ఈవెన్ 60, అంటే జస్ట్ అబౌట్ 60% ఆఫ్ ది రెవెన్యూ రిసిప్ట్స్ వర్ అకంప్లిష్డ్ బై January end 2026 అధ్యక్ష. అంటే వాళ్ళకి మిగిలింది ఇంకా 2 నెలలే అధ్యక్ష. ఈ 2 నెలల్లో వీళ్ళు మొత్తం 2,03,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఎస్టిమేట్స్ ను వేసి పెట్టినారు అధ్యక్ష. అంటే ఏంటి, ఒక 2 నెలల కాలంలోనే దాదాపు వీళ్ళు 65,000 కోట్ల రూపాయల రెవెన్యూ రిసిప్ట్ ని మేము సాధిస్తాము అని చెప్పినారు. ఓకే, సాధిస్తారేమో, అబ్రకదబ్రా మంత్రదండం ఉందనుకుంటే కూడా మీరు 24-25 చూసినా, 25-26 ఇంతకుముందు 23-24 చూసినట్టయితే నాట్ ఈవెన్ ఇన్ దస్ 2 months ఆఫ్ టైం 10,000, 15,000, ఎట్ ద మోస్ట్ 20,000 crores కంటే రాలేదు. కానీ ఇది ప్రజలను వంచన చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా 65,000 కోట్ల రూపాయలు మేము రెవెన్యూ ఎస్టిమేట్స్ అని పెట్టినారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అకౌంట్ చూసినప్పటికీ అదే 20,000 కోట్ల ఉంటుంది. ఇది మోసపూరితమైన బడ్జెట్ అనడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి నిదర్శనం అని చెప్పని నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొక పాయింట్ అధ్యక్ష, నేను సోషియో ఎకనామిక్ రిపోర్ట్కు సంబంధించిన అంశాన్ని నేను మిత్రులు దయచేసి వాళ్ళ క్లారిఫై చేయాలా బట్టి గారు అని చెప్పని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇది సోషియో ఎకనామిక్ రిపోర్ట్ లో ఐ థింక్ ఇట్ 63rd పేజ్ అధ్యక్ష. వాళ్ళు పెద్ద ఎత్తున లోన్స్ రీపేమెంట్కి సంబంధించి మాట్లాడినారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ మేము దాదాపు 3,47,000 కోట్ల రూపాయల అప్పు మేము తెచ్చినాము ఈ 3 ఏళ్లలో, అంటే టిల్ మార్చ్ మొత్తం వరకు 3,47,000 కోట్లు తెచ్చినాము. దాంట్లో మేము 3,30,000 కోట్ల రూపాయలు వి ఓన్లీ యూజ్ దట్ మనీ టు రీపే ది ప్రీవియస్ డెట్ అని చెప్పని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోసే రీతిలో మాట్లాడారు అధ్యక్ష.
నేను పెద్దలు అధ్యక్ష మీరు వారి దృష్టికన్నా వారిని యూ హ్యావ్ టు కరెక్ట్ దెమ్ అధ్యక్ష బికాస్ దిస్ ఇస్ మిస్లీడింగ్ ది ఎంటైర్ పీపుల్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు యాజ్ లీడర్ ఆఫ్ ది హౌస్ వారు మిస్లీడ్ చేసినారు, రికార్డ్ లో కూడా ఉన్న తర్వాత కూడా వారు ఆ రకమైన మిస్లీడ్ చేసినారు. అదే పద్ధతిని మళ్ళా బడ్జెట్ ప్రసంగంలో కూడా పెట్టినారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లోన్స్ తర్వాత రెండవ కేటగిరీ ఆఫ్ లోన్స్ ఇస్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేస్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్. ఈ రెండు కలిపితే అధ్యక్ష ప్రభుత్వం రీపే చేసినటువంటి ఒక లోన్లు కేవలం 1,67,742 కోట్లు మాత్రమే అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎట్లుంటుందంటే ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు ఉంటారు అధ్యక్ష. కొడుకు అప్పు తెచ్చి కొడుకు తీర్చుకుంటే కూడా నేనే అప్పు తీర్చినా తండ్రి క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఈ ప్రభుత్వం కార్పొరేషన్స్ కావచ్చు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ కావచ్చు, వాళ్ళు కట్టినటువంటి ఒక లోన్లు దాదాపు 1,32-1,34,000 కోట్ల రూపాయల అప్పును కూడా ప్రభుత్వ ఖాతాలో వేసుకొని వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేందుకు వాళ్ళేదో గొప్ప సాధించినట్టు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసం అన్నట్టుగా ఇవాళ 3,30,000 కోట్లు అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. దిస్ రికార్డ్ దో ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఆయన ఈ సభలో మాట్లాడలేదు, బట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన దాంట్లో కూడా అదే ఉంది కాబట్టి బడ్జెట్ లో ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మూడో పాయింట్ అధ్యక్ష విద్యార్థుల అధ్యక్ష, విద్యకు సంబంధించిన అధ్యక్ష. చాలా మంది పేదింటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా అధ్యక్ష ఈ బడ్జెట్ లో మాకు ఏదైనా వెసులుబాటు లభిస్తుందా, ఈ బడ్జెట్ లో మా పిల్లలకి ఏమైనా వెసులుబాటు లభిస్తుందా, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని, ఫీజు దోపిడీని ఏ రకంగానైనా నియంత్రణకు వచ్చేట చట్టాలు పట్టుకొస్తాయి అని చెప్పని పెద్ద ఎత్తున ఎదురు చూసింది అధ్యక్ష. బట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ అబౌట్ as to how to curtail this corporate schools loot or colleges loot in this entire budget అధ్యక్ష. నేను అపీల్ చేస్తా ఉన్నాను, అట్లీస్ట్ ఇన్ ద రివైజ్డ్ అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ టు దిస్ బడ్జెట్ ఈ మొత్తం వ్యవహారంలో ప్రైవేట్ స్కూళ్ల యొక్క దోపిడీని ఏ రకంగా అరికడతారు, కళాశాలల దోపిడీని ఏ రకంగా అరికడతారు. బికాస్ దేర్ ఆర్ అధ్యక్ష 77.7% of the students who study in Telangana are studying in the private sector, Adhyaksha. It's an unfortunate phenomenon in this country. The successive governments consistently have failed to provide government education as a result of that, Adhyaksha. Yes, Adhyaksha. Adhyaksha, పేదలకు సంబంధించిన అధ్యక్ష, పేదలకు అధ్యక్ష, ఇది పేదోళ్ళు వాళ్ళ భాష ఎవరింటారు అధ్యక్ష, మీరంటే వాళ్ళు ఇంటనే కొంచెం ఏమైనా న్యాయం అయితే అధ్యక్ష, దయచేసి అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను చాలా విషయాలు ఉన్నాయి, ఈ రిపోర్ట్ కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్తా. ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, ఎంఈ ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు వీళ్ళంతా కలిసి వాళ్ళు పెద్ద ఎత్తున చాలా మంది కలిసి అద్భుతమైన రిపోర్ట్ తయారు చేసినారు. విద్య మీద ఏ రకమైన సంస్కరణలు పాలసీలు ఉంటే బాగుంటుందని చెప్పని. దయచేసి ప్రభుత్వం ఈ రిపోర్ట్ ను చదవండి, నాకు టైం ఇస్తలేరు కాబట్టి నేను ఎక్కువగా చదవలేకపోతా ఉన్నాను. బట్ దేర్ ఆర్ గ్లేరింగ్ గ్యాప్స్ ఇన్ ది కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అధ్యక్ష. తప్పకుండా పంపిస్తాను అధ్యక్ష, తప్పకుండా అధ్యక్ష, తప్పకుండా అధ్యక్ష. మీ దృష్టి అయితే అధ్యక్ష ఒక చిన్న పాయింట్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇవాళ రెండు కీలకమైనటువంటి రంగాలలో అధ్యక్ష వీఆర్ రియలీ లాగింగ్ బిహైండ్ అధ్యక్ష, వీఆర్ రియలీ లాగింగ్ బిహైండ్ అధ్యక్ష ఇన్ ద కంట్రీ. అధ్యక్ష 2024-25లో 10.1% ఉన్న బడ్జెట్ కాస్త 26-27కి వస్తప్పటికీ 9.8% అయింది అధ్యక్ష ఎడ్యుకేషన్ బడ్జెట్ అధ్యక్ష, విచ్ ఇస్ ఫార్ లెసర్ దెన్ ది ఎంటైర్ నేషనల్ యావరేజ్ అధ్యక్ష. National average is 14.5%, whereas Telangana, which has promised in their declarations, in their election manifesto 15%, but what they actually are giving is only 9 point, and at the end of the day what they spend will not be even 6-7% Adhyaksha. So is the fate of the health Adhyaksha in the state of Telangana. Telanganalo 6.2% జాతీయ స్థాయిలో యావరేజ్ ఉంటే అధ్యక్ష, తెలంగాణలో 5% అధ్యక్ష. అండ్ యూ నో బెటర్ అధ్యక్ష, మీరు పేదవాళ్ళకి ఎక్కువగా అందుబాటులో ఉండే పెద్ద నాయకులు మీరు. పేదవాడు ఇవాళ ఆరోగ్యం కోసం, విద్య కోసం ఏ రకంగా కష్టాలు పడుతున్నారో మీకు అర్థమవుతుంది అధ్యక్ష. మూడో ఒక పెద్ద సత్యదూరమైన అంశం అధ్యక్ష, మీరు దయచేసి సరిదిద్దాలి అధ్యక్ష. వీళ్ళను బడ్జెట్ లో ఏది పడుతుంది మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, గత ప్రభుత్వంలో మీకు కూడా తెలుసు అధ్యక్ష 6,45,000 రేషన్ కార్డులు ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం. వాట్ ఈస్ ద అడాసిటీ అధ్యక్ష, దయచేసి వీళ్ళకి చెప్పాలి అధ్యక్ష. బడ్జెట్ లో రాస్తారు ఏంటంటే 10 ఏళ్లలో ఒక కార్డు ఇవ్వలేదని చెప్పని బడ్జెట్ లో పొలిటికల్ గా ఏమైనా మమ్మల్ని తిడతానుకో ఇంకేదో స్పీచ్లలో మాట్లాడితే అర్థం ఉంది అధ్యక్ష. ఇన్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ విచ్ హస్ సావరెన్ శాంటిటీ, బడ్జెట్ డాక్యుమెంట్ లో కూడా గత ప్రభుత్వం 6,47,000 ఇస్తే ఇవ్వలేదని చెప్పింది. ఓకే, క్లోజ్. నో యువర్ టైమ్ ఈజ్ ఓవర్. 10 minutes అయిపోయింది. ఓన్లీ 1 minute. అధ్యక్ష బీసీల నోట్లో మన్ను కొట్టద్దని చెప్పండి అధ్యక్ష. ఉత్పత్తి కులాలం అధ్యక్ష 42% ఉన్నట్టుగా ఇస్తామన్నారు, అది పక్కకు పెట్టింది అధ్యక్ష. అట్లీస్ట్ నౌ దిస్ బడ్జెట్
can give guarantee to the backward classes by providing 42% reservations in the contracts and maintenance works. అది అయితే ఒక్క ముఖ్యమంత్రి ఒక సంతకం పెడితే అయిపోతుంది అధ్యక్ష. దానికేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుపోయే బదులు బీసీలకు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు అధ్యక్ష. మైనారిటీస్ उनके बदौलत से आज हुकूमत में बैठे हैं, प्लीज उनके बदौलत से आज हुकूमत में बैठे हैं, Please. उनके बजट भी पूरी तरीके से खर्च नहीं कर रहे अध्यक्ष. నేను నాకు టైం ఇచ్చి ఉంటే Thank you. చాలా విషయాలు మాట్లాడాలా.